హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. నర్సరీ మేళా త్వరలో స్టార్ట్ అవబోతుందండి. ఆ డీటెయిల్స్ అని ఫర్దర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఈ వీడియోలో మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. మనీ ప్లాంట్లో ఒక కొత్త వెరైటీ మీకు తమ్నైల్లో చూసే ఉంటారు. బ్లాక్ మనీ ప్లాంట్ అనే ఒక వెరైటీ గురించి తెలుసుకుందాము. అది ఎక్కడ దొరుకుతుంది, దాని ప్రైస్ ఏంటి, అండ్ ఎందుకు ఈ మనీ ప్లాంట్ అంత స్పెషల్ అని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇవన్నీ కూడా వీటి పేరు బ్లాక్ మనీ ప్లాంట్ అంటారట. ఎందుకు అని అడిగితే వచ్చే లీవ్స్ బట్టి, ఆ కొత్త లీవ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డార్కిష్ కలర్ని వీళ్ళు బ్లాక్ మనీ ప్లాంట్ అని పిలుస్తున్నారు. ఇక్కడ నర్సరీస్లో చాలా తక్కువ నర్సరీస్లో దొరుకుతాయి ఈ ప్లాంట్స్. అండ్ రెగ్యులర్ మనీ ప్లాంట్స్కి ఈ మనీ ప్లాంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే వాటికి వచ్చే కొత్త లీవ్స్ కావచ్చు. అండ్ చూడండి, నార్మల్ మనీ ప్లాంట్ ఏమో మనకి డిఫరెన్స్ ఏం తెలీదు, పక్కనే ఉన్నాయి. కానీ ఈ మనీ ప్లాంట్లో కొత్త లీవ్స్ అన్నీ కూడా డార్కిష్ కలర్లో ఏదో పెయింట్ వేసినట్టుగా ఉంటుంది. దీనివల్ల మీరు ఆఫీస్లో పెట్టుకున్న, బాల్కనీస్లో పెట్టినా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆ మనీ ప్లాంట్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి కొంచెం హీట్ సెన్సిటివ్. మీకు మార్నింగ్ టైం కావచ్చు, ఈవినింగ్ కూడా టిల్ 4 o'clock వరకు ఈ వీటికి డైరెక్ట్ ఎండ అస్సలు తగలకూడదు. కంప్లీట్గా ఇండోర్లో పెంచే మొక్క ఇది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది లీఫ్. మనలో చాలామంది నర్సరీ నుంచి ప్లాంట్స్ కొంటాము, పర్చేస్ చేస్తాం, కానీ వాటి పేరు తెలుసుకోము. ఏ క్లైమేట్లో ఆ మొక్కలు బాగా గ్రో అవుతాయి అనే డీటెయిల్స్ కనుక్కోవడానికి కొంచెం మనం ఆలోచిస్తాం, లేదా అంత బాధ చేయము. కానీ మీరు ఎప్పుడైనా సరే ఏ చిన్న సక్లెంట్, మీకు ఒక 10 రూపీస్ ప్లాంట్ తీసుకున్నా పర్వాలేదు, అది పేరేంటి, ఏ క్లైమేట్లో బాగా పెరుగుతుంది, వాటి సాయిల్ మిక్స్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుంటేనే మీరు కాన్ఫిడెంట్గా ఆ ప్లాంట్ని పెంచగలరు. అండ్ ఈ ప్లాంట్ గురించి చెప్పాలంటే దీనికి 30% కోకోపీట్, 30% వర్మీ కంపోస్ట్ అండ్ 40% గార్డెన్ సాయిల్ మిక్స్తో ఈ సాయిల్ మిక్స్ చేసుకోవాలి. మీకు కుదిరితే మీ దగ్గర ఉంటే ఎప్సమ్ సాల్ట్ వేయండి, ఇఫ్ నాట్ పర్లైట్ వేసినా, లైట్గా వేసినా సరిపోతుంది. ఒక 6 months వరకు ఈ ప్లాంట్కి ఎలాంటి మాన్యూర్ అక్కర్లేదు. తర్వాత ఇది డైరెక్ట్ సన్లైట్లో అస్సలు పెట్టకూడదు. కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ ఇది. మీరు సన్ ఎక్స్పోజ్ చేశారంటే ఈ ప్లాంట్కి డ్రై అయిపోతుంది ఆ వచ్చే కొత్త లీవ్స్ అంతా. సో అదొకటి ఇంపార్టెంట్. ఈ ప్లాంట్ ప్రైస్ 100 రూపీస్. ఇది టెర్రా ఆర్గానిక్స్ కుషాయిగూడలో ఉంది. వీళ్ళ కోసం ఈ నర్సరీకి మీరు ఇంత దూరం ట్రావెల్ చేయలేము అనుకున్న వాళ్ళు వెరీ సూన్ నర్సరీ మేళాలో వీళ్ళ స్టాల్ స్టార్ట్ అవబోతుంది. ఇంకొక హార్డ్లీ 1 monthలో స్టార్ట్ అవుతుందండి. సో అక్కడ కూడా మీరు ఈ ప్లాంట్ని పర్చేస్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. See you again in another interesting video. Till then, happy gardening.